మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణులు పోటాపోటీగా బౌన్సర్లను తీసుకువచ్చారు. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు చేరుకున్నారు. అదే పోటీగా మనోజ్ 30 మంది బౌన్సర్లను పిలిపించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ తరపు బౌన్సర్లను అనుమతించలేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. ముంబై నుంచి మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి చేరుకున్నారు. అక్కడి నుంచి మనోజ్ నివాసానికి వెళ్లి గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించింది. మనోజ్ నివాసం నుండి హడావిడిగా వెళ్లిపోయింది. మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మోహన్ బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణులు పోటాపోటీగా బౌన్సర్లను తీసుకువచ్చారు. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు చేరుకున్నారు. పోటీగా మనోజ్ 30 మంది బౌన్సర్లను పిలిపించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ తరపు బౌన్సర్లను అనుమతించలేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక ముంబై నుంచి మోహన్ బాబు నివాసానికి మంచు లక్ష్మి చేరుకున్నారు. అక్కడి నుంచి మనోజ్ నివాసానికి వెళ్లి గొడవను సద్దుమణిగించేందుకు ప్రయత్నించింది. మనోజ్ నివాసం నుండి హడావిడిగా వెళ్లిపోయింది. మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు జరిగే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి ఇవాళ బౌన్సర్లు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అయితే మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్స్ చేరుకోగా పోటాపోటీగా 30 మంది బౌన్సర్లను ఇటు మంచు మనోజ్ కూడా తెప్పించారు. అయితే మనోజ్ తరపు బౌన్సర్లను సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. ప్రస్తుతం దుబాయ్ నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఏరియాకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి కూడా ఏదైతే ఫామ్ హౌస్ కి చేరుకుంది. అక్కడి నుంచి ఇటు మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. మొత్తం ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల మొత్తం పహాడీ షరీఫ్ లో మోహన్ బాబు ప్రస్తుతం ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న సంబంధించి క్రమంలో ఆ స్కూల్ కు సంబంధించిన వాటాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత మోహన్ బాబు అనుచరులు వినయ్ తరఫున బౌన్సర్లు ఇటు మనోజ్ పై ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి పూర్తిస్థాయిలో గాయపరిచారు. ఈ గాయంతోనే మనోజ్ తన భార్యతో కలిసి కూడా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మహేశ్వరం డీసీపీ దీనికి సంబంధించి 100 కి కాల్ వచ్చిందని కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎవరు ఫిర్యాదు చేయరని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాలుకు గాయమైన మంచు మనోజ్ ఇప్పటికే తన భార్యతో కలిసి కూడా బంజారా హిల్స్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చేరారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. అయితే తండ్రితో జరిగిన గొడవ విషయమై ఇప్పటికే మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడడానికి పూర్తిగా నిరాకరించారు. అయితే మోహన్ బాబు ఉంటున్నటువంటి జాల్పల్లి ఏరియాలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ఇంటి దగ్గర మొత్తం కూడా హై టెన్షన్ ఒక వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే పొద్దుగాలని అంటే తెల్లవారుజామునే బౌన్సర్లు చేరుకోవడం, మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు చేరుకోగా 30 మంది బౌన్సర్లు మంచు విష్ణు కూడా తెప్పించారు. ప్రస్తుతానికి అయితే బౌన్సర్ల లోపలికి అనుమతించకపోవడం, మంచు విష్ణు కూడా అక్కడికి మరికొద్ది సేపట్లో రానున్నారు. దుబాయ్ నుంచి కూడా ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే జాలపల్లిలోని అతని ఇంటి వద్ద కూడా చేరుకొని వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత విష్ణు, మనోజ్, మోహన్ బాబు ముగ్గురి మధ్యలో ఆస్తి పంచాయతీ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ గొడవ మొత్తం కూడా పెద్దదిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ముంబై నుంచి కూడా లక్ష్మి వచ్చింది. ప్రస్తుతం మరి మనోజ్ ఒంటిపై ఉన్నటువంటి దెబ్బలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా మెడికల్ లీగల్ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయిలో వైద్యులు కూడా తన ఒంటిపై గాయాలున్నట్లు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా ఎమ్మెల్సీ కూడా రెడీ చేశారు. అయితే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్స్ కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు కూడా తీశారు. 24 గంటల అబ్జర్వేషన్ ఉండాలని కూడా సూచించారు. అయితే ప్రస్తుతానికి మనోజ్
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనోజ్ మరికొద్దిసేపట్లోనే జాల్పల్లికి సంబంధించిన ఇంటికి చేరుకున్న తర్వాత ఇటు విష్ణు కూడా చేరుకుంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ స్కూల్ కు సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో ఆ లావాదేవీలకు సంబంధించి మంచు మనోజ్ ను గత కొన్ని రోజుల నుంచి కూడా దూరం పెడుతూ తనకి ఏమీ ఇవ్వకుండా విష్ణును మాత్రమే మోహన్ బాబు దగ్గరికి తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఒకవైపు ఉంటే మరోవైపు ఈ ఏదైతే ఆస్తి తగాదాలకు సంబంధించి వస్తున్న ఇన్కమ్ ను నాకు ఇవ్వాలంటూ కూడా ఒకవైపు మనోజ్ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ పై మోహన్ బాబు బౌన్సర్లను పెట్టి తన అంశాన్ని పెట్టి కొట్టించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే మరికొంతసేపట్లోనే విష్ణు జాల్పల్లిలోని ఆ ఏరియాకి చేరుకుంటాడు. ఆ మోహన్ బాబు ఇంటికి చేరుకొని దీనికి సంబంధించిన బౌన్సర్లు ఇప్పటికే భారీగా చేరుకోవడం, ఒకరిపై ఒకరు చూసుకోవడం కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మోహన్ బాబు ఎందుకు మంచు మనోజ్ కి ఆస్తి పంపకాల విషయంలో ఎందుకు సహకరించలేదు, విష్ణు మాత్రమే ఎందుకు దగ్గరికి తీస్తున్నాడు, వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.